ఇప్పుడంతా డ్రోన్ల జమానా. యుద్ధంలో దాడులు చెయ్యాలన్నా, నీటిలో కొట్టుకుని పోతున్న వారిని కాపాడాలన్నా, చివరికి మనిషి వెళ్ళలేని చోటుకు వెళ్ళి పని పూర్తి చేసుకుని రావాలన్నా డ్రోన్లే. మొన్నటి భారత్-పాక్ యుద్ధంలో డ్రోన్లను ఏ స్థాయిలో వాడారో అర్థమవుతోంది. పాక్ దాదాపుగా డ్రోన్ల సాయంతోనే భారత్లో విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నించింది. అయితే ముందు నుంచి అలర్ట్గా ఉన్న భారత్ ఆ డ్రోన్లను గాల్లోనే పేల్చేసింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎన్నో ప్రయోజనాలుండడంతో డ్రోన్ల విషయంలో రోజురోజుకి కొత్త టెక్నాలజీని శాస్త్రవేత్తలు తీసుకునొస్తూనే ఉన్నారు. ఇక ఎప్పుడూ టెక్నాలజీ విషయంలో ప్రపంచంలోనే ఓ అడుగు ముందుండాలని తప్పించిపోయే కంట్రీ డ్రాగన్ అత్యంత సూక్ష్మ డ్రోన్లను తయారు చేసింది. నిఘా వ్యవస్థలో వీటిని వాడడానికి రూపొందించినట్లు సమాచారం. ఆ దేశ భద్రతను కాపాడడంతో పాటు ఇతర దేశాలకు చెందిన రక్షణ వ్యవస్థలకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడానికి నిరంతరం చైనా ప్రయోగాలను చేస్తూ ఉంటుంది. ప్రపంచంపై పెత్తనాన్ని సాధించడమే ఆ కంట్రీ మొదటి లక్ష్యం. కరోనా లాంటి డేంజరస్ వైరస్ను తమ ల్యాబుల్లో పుట్టించి ప్రపంచంపైకి వదిలి పైశాచిక ఆనందాన్ని పొందిన డ్రాగన్ కంట్రీ మొన్నటికి మొన్న అమెరికాలో ఆహార ఉత్పత్తులపై ప్రభావం చూపించే అత్యంత ప్రమాదకరమైన వైరస్ను ఉత్పత్తి చేసే ప్రయత్నం చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఇప్పుడు తాజాగా దోమ సైజులో ఉన్నటువంటి డ్రోన్లను తయారు చేసింది. చైనాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ దోమ సైజులో ఉండే డ్రోన్లను తయారు చేసింది. ఇది గూఢచర్యం, సున్నితమైన వాతావరణంలో నిఘా పెట్టేందుకు సహాయపడనుందని వెల్లడించడం జరిగింది. అయితే దీనికి వెంట్రుకల సైజులో కాళ్ళు, చిన్న రెక్కలు ఉంటాయి. మస్కిటో ఆకారంలో చిన్నగా ఉండే వీటిని శత్రువులు గుర్తించడం అసాధ్యం. అలాగే డ్రోన్లకు పవర్ సిస్టమ్స్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్లుంటాయి. చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ పరిమాణంలో ఉన్నటువంటి ఈ బుల్లి డ్రోన్ను తయారు చేసింది. హ్యూమనాయిడ్ మెషిన్ల నుంచి కంటికి కనిపించని పరిమాణంలో ఉండే సూక్ష్మ డ్రోన్ల వరకు ప్రయోగశాలలో తయారు చేసిన రోబోలను ఎన్యూడిటి పరిశోధకులు చైనా సెంట్రల్ టెలివిజన్కు చెందిన సైనిక ఛానల్లో ఇటీవల ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దోమంత సైజులో ఉన్న ఓ సూక్ష్మ డ్రోన్ కూడా ప్రదర్శించారు. అయితే అచ్చం మస్కిటోలా ఉన్నటువంటి ఆ డ్రోన్ను దోమకు సమానంగా సుమారు 1.3 సెంటీమీటర్ల పొడవుతో దీన్ని తయారు చేశారు. రెండు వైపులా ఆకులాంటి నిర్మాణాలతో 2 చిన్న రెక్కలు, 3 వెంట్రుకల మాదిరిగా సన్నని కాళ్లు కూడా ఉన్నాయి. దీనిని స్మార్ట్ ఫోన్తో నియంత్రించారు. ఇక ఇటువంటి సూక్ష్మ డ్రోన్లు రహస్య సైనిక కార్యకలాపాలకు కీలకమని నిరూపించబడతాయి. ఎందుకంటే వాటిని సులభంగా గుర్తించకుండానే నిఘా కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి ఉపయోగపడతాయి. గాలి నాణ్యత లేదా నీటి నాణ్యత వంటి పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి మైక్రో డ్రోన్లను సెన్సార్లతో అమర్చవచ్చని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తరహా మైక్రో డ్రోన్లు యుద్ధరంగంలో శత్రువులకు సంబంధించిన సైనిక రహస్యాలను చిత్రీకరించి తీసుకొస్తుందని చెబుతున్నారు.